హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ బాయ్స్. అయితే మళ్ళీ వచ్చేసినాం మనము. అయితే మనం అయితే మన గణేష్ ఆర్ట్స్కి అయితే వచ్చేసినాము. మొన్న అయితే ఒకటి ప్రమోషన్ వీడియో అయితే పెట్టినాం కదా, దాంట్లోకి వచ్చేసినాము. ముందైతే మనము మా దేవస్థానికి పోయినాము. ఈ వాతలన్నీ ఆడవే, వెనకాల పోతురాది కొట్టిన వాతలే అవన్నీ మొత్తం 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 ఎల్లో కనబడుతున్నాయి కదా. ఇక్కడ మన కెమెరామెన్ ఎవరో కాదు, మన నాని బాయ్, సింగర్ నాని. ఈరోజు తక్కువ మంది వచ్చినాం, ముగ్గురం వచ్చినాం. ఏమడదాం, డిజైన్ వేసిరు పోతురాజ్. కొత్త ఇట్లా ఈ జాకెట్ దొరకాలంటే మీరు 1000 రూపాయలు ఒరిజినల్ ఇగో సీదా మెటల్ మీద పెట్టిరు. నాకు వర్షం పడుతుంది సార్, పట్టుకో. అయితే వర్షం పడుతుంది. ఇప్పుడైతే మనం అయితే వచ్చేసినాము. ఏదో ఏదో విందే, ఇదైతే షెడ్ అయితే అయింది. హాయ్ రా, నాకు కాదురా, వ్యూవర్స్ చెప్పు హాయ్. హాయ్ గైస్. వీడైతే మన ఫ్రెండ్ చిన్ను. హాయ్ హాయ్ హాయ్. నువ్వు ఎప్పుడా హాయ్ చెప్పురా. హాయా మంచి చెప్పు హాయ్ హాయ్. వచ్చి ఎప్పుడైతే మనం గణేష్లను చూసుకున్నట్టయితే మస్తు ఉంటాయి. ఇప్పుడు అన్ని గణేష్లను చూపెడతా, చిన్న క్లిప్లు అయితే చూసుకోరి. ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే నేను ఇట్లా షెడ్ లో పని చేస్తున్నా. కుక్కలు ఉన్నాయి అంట. అరే కుక్క పిల్లలు ఉన్నాయిరా. ఇగో ఇలా పెట్టు కెమెరా. సూపర్ సూపరా? సూపర్ అదిరిపోయినాయి. అదిరిపోయినాయా? డిఎం ఫర్ అడాప్షన్. ఏంద్రా అడాప్షన్? అడాప్షన్. డిఎం ఫర్ సేల్. 500కి ఒకటి, 500కి ఒకటి. తీసుకుంటా ఫస్ట్ నిన్నే సాగర్. తమ్ముడు గోరా బాబు అవురా, ఇడ వస్తా. ఇడ్జుడు ఇడ్జుడు విండేడురా విండేడురా. బదా కాదురా. అరే కత్తి చూసిన, ఏదో కత్తి, ఏదో చూపి చూపి కత్తి చూపి. ఏదో కత్తి కూడా ఇంత మంచిగా ఉందో. మంచి లేదు, ఇరిగిపోయింది. ఇప్పటికైతే ఇరిగిపోయింది. తర్వాత డీటెయిలింగ్ చేస్తారా? చేస్తారు మరి. మీకు లొకేషన్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేయాలి. డిఎం ఫర్ లొకేషన్. మంచిగా రండి, దేవుళ్ళని చూసుకోండి, నచ్చితే తీసుకోవాలి. ఇది ఏందిరా బ్రష్? అంటే మంచిగా క్లీన్ చేయి, మంచిగా క్లీన్ చేయి, మంచిగా ఇడ నేను మంచి పని చేస్తుంటే వీళ్ళు ఖరాబ్ చేస్తారు ఎప్పుడు. చా వర్కర్ 50,000 నువ్వు పెట్టుకున్నావు నన్ను పనిలో. మంచిగా క్లీన్ చేయరా. దేవుడు రా, మన దేవుడు రా. డీటెయిలింగ్ చెప్పులు తీసి ముట్టుకో. నువ్వు వేసుకున్నా దగ్గర పెట్టుకో. పాదాలా? నువ్వు వేసుకుంది పాదాలా? నేను దేవుని ముట్టుకోలేను కదా. ఏదో నేను చెప్పు వేసుకొని దేవుని ముట్టుకోలేను. అవును, నేను ఇట్లా ముట్టుకొని తప్పైంది. సారీ చెప్పు. సారా. అది గుడ్ బాయ్. సరే ఉండండి ఇంకా ఇప్పటికైతే. సో ఎప్పుడైతే మనం చూసుకున్నట్లయితే మన నాని, సింగర్ నాని అయితే పనిలో జాయిన్ అయిపోయాడు. కావాలంటే ఎప్పుర్రి, తక్కువలో తక్కువ కాకుండా వచ్చే రేట్కి నిజంగా చేస్తారు. నెంబర్ అయితే పైన ఇస్తాను. మంచిగా అది చూసుకొని అయితే దేవుళ్ళని వచ్చి చూసుకోరి. మంచిగా నెంబర్ ఇస్తాను, మంచిగా దేవుళ్ళని చూసుకోరు. ఎంత మంచిగా, చాలా మంచిగా ఉన్నారు కదా చెప్తున్నా. చాలా క్యూట్ ఉన్నాయి. ఏదో అన్న నమస్తే చెప్పనా, బిజీ ఉన్నాడా అంట అన్న. ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ, కానీ బయట వర్షం పడుతుంది. ఇంటికి పోదాం అంటే ఏమైపోయినావు? స్టక్ అయిపోయినావా? ఇదైతే చిన్న వ్లాగ్ గైస్, చిన్నది, చాలా చిన్నది. ఇది ఇక్కడైతే మన ఓనర్ ఉన్నాడు. ఓనర్ ఓనర్ మనోడే, సొంత అన్ని పైసలు మనోడే పెట్టుకుంటారు. ఏటీఎం రైడ్ చేసినారా మొన్ననే? ఏటీఎం రైడ్ చేసిందంట.
ఏదో చెప్తున్నా అందరు సక్సెస్ చేయండి గైస్, మంచిగా బుకింగ్స్ అయితే అన్ని తీసుకోరి. ఆ చిన్న బ్లాస్ట్ అయిపోయింది ధన్మని. ఓనర్ ఆఫ్ చేసి కనిపెట్టిండి అంట. అరే నేను వర్క్ అని బ్రో. మిషన్ ఎందుకు ఆన్ అవుతుందో? నువ్వు ఇట్లా చిన్న కళ్ళు చిన్న వేస్తున్నాం రా. కళ్ళకి లైట్ కొడితే చిన్నగా ఇంక నిద్ర వస్తుందంట. పండుకో డిఫరెంటా? యూనిక్ యూనిక్ యూనిక్. ఇప్పుడు మీరు చూసే గణేశులు, ఈ గణేశుడు వచ్చేసి లెవెల్ 5 అంతే అనుకుంటా. అన్న పెయింట్ వేస్తుంది ఇప్పుడు. ఇప్పుడైతే ముఖంలో ముఖం పెట్టదురా కెమెరా. చెప్పు మంచిగా దేవుని చెప్పు. ఇదైతే ఎంత ఉంటుందన్నా? ఇది 12 ఫీట్ విత్ ఫ్రేమ్ కలిపి 12 ఫీట్. ఫ్రేమ్ లేకుండా ఇది ఒకటే గణేశుడు అంటే మనకి మీకు ఆ నాగుపాముతో 11.5 ఉంటుంది అంతే. మొన్నే వైరల్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అయితే పెయింట్ అయితే స్టార్ట్ చేసిండు అన్న ఇప్పుడే. అంటే ఈ రోజు నుంచి మొత్తం పెయింట్ స్టార్ట్ అయింది. ఎంత ఇంకా 1 మంత్ ఉంది అనుకుంటా. 1 మంత్ గణేశుని పండుగకి అన్న స్టార్ట్ చేసి అన్నిటికీ పెయింట్ స్టార్ట్ చేసారు. దీంట్లో సేమ్ అదే పాము వెనకాల బ్యాక్గ్రౌండ్ శివుంది. వెనకాల మంచిగా శివలింగం వస్తుంది. శివలింగం ఎంత మంచిగా ఉందో రోడ్. లెవెల్ 5. ఇప్పుడు ఇంకా దీని మీద వైట్ కోట్ వస్తుంది. వైట్ కోట్ మీద మళ్ళా కలర్ వస్తుంది. ఇదో ఒక్కసారి ఆ డీటెయిలింగ్ ఎంత మంచిగా వస్తుంది. ఇదో మీకు లైట్ వల్ల మీకు అట్లా కనబడుతుంది, కానీ ఆ డీటెయిలింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది. చీకట్లో తీస్తాం ఎప్పుడు, చీకట్ టైమింగ్ ఉంటది. ఇది నెమలి మీద కూర్చున్న గణేశుడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లోటర్స్ తో ఇచ్చిర్రు. 10 ఉంటది, 10 ఫీట్స్ ఉంటది. స్వస్తిక శ్రీ మనకి హిందీ చదవడానికి రాదు, సాంస్క్రిట్ రాదు నాకు. అది తీసుకోబోతుందిరా, ఒక పిల్లని తీసుకోబోతుంది. మదర్స్ లవ్. ఇది అయితే ప్లేన్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి 8.59 సేమ్ అంతే. నువ్వు నిల్చో, నేను ఫీట్ పక్కకి నిల్చో. నేను 6 ఫీట్ గైస్. ఇదో మీకు ఒక మాట చెప్తే 6 వదిలేసేది. ఇదో నేను 6 చెప్తున్నా కదా. మంచి ఆఫర్ వస్తుంది. ఫస్ట్ టైం పెట్టిండు మనోడు, గట్టే వేస్తుండు, కానీ మంచి ఆఫర్ వస్తుంది. ఇంకో చెప్పేది, ఇప్పుడైతే మనం మళ్ళీ షేర్ ఏదో ఇది కూడా సేమ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఇది కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ రాదు అంటే మనకు మంచిగా దండలు వేసుకొని పంచ కట్టుకొని మంచిగా నీట్ గా వస్తుంది, ప్రాబ్లం ఉండదు. ఏదో ఇది కూడా సేమ్. ఇదో నెమ్మలి మీద మస్తు వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన అయ్యప్ప స్వామి ఉన్నాడా, అయ్యప్ప స్వామి నార్మల్ ఎట్లా వస్తే మనకి నెమ్మలి మీద మంచిగా వస్తాయి కదా, అట్లాంటి థీమ్ తో చేసినది ఇది అయితే. చూపెట్టి మన వెనకాల బ్లాక్ ఉంది, దాంట్లో నాని అని ఒక్కటి తెల్ల చూపెట్టి ఒకసారి హీరో. మళ్ళీ ఇటు వచ్చినాం అంటే ఇదన్నీ సేమ్. ఇది ఒక్క డిఫరెంట్ ఉంటది వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ సేమ్ రా, సేమ్ ఇవన్నీ. అటు సైడ్ ఇంకా పెద్దగా ఉంటది. అంటే ఇప్పుడు హనుమంతుడి మీద ఒక హనుమంతుడి మీద ఒక గణేష్ ఉంటది. అదైతే చెప్తున్నా కదా మీకు చాలా తక్కువలో వస్తుంది. హనుమంతుడి మీద చూస్తున్న గణేష్ వదిలేసాయి. నార్మల్ విత్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎట్లా సేమ్ ప్రైస్ అన్ని. ఎంతకి ఇస్తున్నావు అన్ని? మన వ్యూవర్స్ కోసం, మన తరఫునకి వచ్చిన వాళ్ళు, అందరూ ఐటీ బాయ్స్ అని చెప్పి కోడ్ వాడండి. ఐటీ బాయ్స్ అని చెప్పండి. మనోడు కోడ్ వాడంగానే చిన్న డీకోడింగ్ చేసి మన రేట్ మనకి ఇస్తాడు. రేట్ వచ్చే 35,000. 35 అన్న, బయటికి పోతే 40,000-50,000 చెప్తురానా? అవును, అని మన సబ్స్క్రైబర్స్ గురించి నేను లాస్ట్ రేట్ ఎంత మాక్సిమం అంటే 28,000 వరకు ఇవ్వగలుగుతా. 28,000 చెప్తున్నా గైస్. ఒక మాట చెప్తా, మీరు బయటవే కనుక్కోండి. బయట మీకు ఎంత తక్కువ అయితే అంత కనుక్కోరి. 28,000 కి 10 ఫీట్ గణేష్ విత్ నీకైతే మీకు ఫినిషింగ్ ఒక రోజు మళ్ళీ ఇంకో వ్లాగ్ తీస్తా. ఫినిషింగ్ అయినప్పుడు కలర్ మొత్తం పెయింట్ అంతా లామినేషన్ అంతా వచ్చినప్పుడు ఆ రోజు మళ్ళీ చూపెడతా. ఫినిషింగ్ బాగా రాదేమో అని మీరు అనుకుంటారు కదా, పెయింట్ అయినాక మీకు చూపెడతా.
చూపెట్టిన తర్వాత మీరు చూడరు గైస్ ఎంత మంచిగా వస్తుందో. ఇంకా ఇప్పుడైతే ఈడ కొద్దిగా డిఫరెంట్ గణేశులు ఉన్నాయి. ఇట్రా అండి. సన్ఫ్లవర్ ఇదైతే వెనకాల సన్ఫ్లవర్ వస్తుంది గైస్. వెనకాల ఏదో ఈ సన్ఫ్లవర్ ఇదంతా పువ్వు, ఒకటే పువ్వు, పెద్ద పువ్వు. కింద ఇదంతా సింహాసనం మీద ఇక్కడ ఇటు చూసుకో. అయితే మన సేమ్ గణేశుడు స్వామి హాతీబాయ్ వస్తుంది. హాతీబాయ్ ఇటు పక్కన ఇది కూడా హాతీబాయ్ మనకి. రెండు సైడ్ల హాతీబాయ్ వస్తాడు. ఇక్కడ చిన్న మూషికం కూడా వస్తుంది. దాని మీదకించి ఒకసారి అంతా చూసుకోండి. అంటే ఇవన్నీ ఇంకా మొత్తం ఫినిష్ అయ్యాయి. ఎందుకంటే గణేశునికి చాలా టైం ఉంది, మనకి చాలా టైం ఉంది గణేశుడికి. ఎందుకంటే ఇదంతా బోనాల్ సీజన్. 1 month ఉంది. 1 month లా మస్తు పని చేయొచ్చు. చెప్తున్నా కుందన్ వరకు యాడ్ చేయమంటే కుందన్ వరకు కూడా యాడ్ చేస్తారు మనోడు. అర్థమైందా? చెప్తున్నా 28,000 కి ఎంత గణేశుడు వస్తుందంటే మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టేసి టంగుమని కొట్టాలి. టింగుమన్ సౌండ్ రావాలి. టింగుమన్ సౌండ్ రావాలి. మన బ్రో నెంబర్ పైన ఇస్తా, ఫోన్ చేసి భయా నాకు గణేశుడు వాళ్ళని చెప్పి బుకింగ్ చేసేసారు. చెప్తున్నా ఐటీ బాయ్స్ అని చెప్పి కోడ్ వాడేసారు. మనం డీకోడ్ చేసి అది ఇచ్చేస్తాడు ఎంత ఉందో. మనం ఇప్పుడైతే మీకు ఒకటి చూపెడతా. అది ఇంకా తక్కువ రేటు, ఒక 4,000 5,000 తక్కువ పడుతుంది. మన హనుమంతుడు మీద గణేశుడు వస్తాడు బాబా. అదైతే వేరే లెవెల్ ఉంటుంది. చూపెడతారు అండి. ఇదైతే మల్లారి. ఎట్లా అంటే ఇది అన్ఫినిష్డ్. ఇది ఇక్కడైతే ఒకసారి గద పెట్టుకో. ఈ గదని గుర్తు పెట్టుకోరి. దీని గురించి తర్వాత మాట్లాడదాం మళ్ళా. ఇదైతే అన్ఫినిష్డ్ అంటే ఇంకా పని నడుస్తుంది కాబట్టి అన్ఫినిష్డ్ చెప్తున్నా. ఇటుడైతే మనకు నందిబాయ్, ఇటు కూడా నందిబాయ్ వస్తాడు. ఎందుకంటే మన గణేష్ జీ వాళ్ళ ఫాదర్ శివుని యొక్క ఇష్టమైన వాహనం నంది. ఇక పైన అయితే శివ పక్కా శివుడు రావాల్సింది. అన్ని నాగంపాములు వస్తాయి చుట్టూ, మంచిగా దేవుడు వస్తాడు. ఇది ఈ ఖడ్గం కూడా గుర్తు పెట్టుకోరి. దీన్ని కూడా అయితే మనం పక్కా యాడ్ చేస్తాము. అన్ని ఇంకా ఫినిష్ చేయాలి. మనకు మంచి 1 month టైం ఉంది. 1 month టైంలో మస్తు వేయచ్చు. ఈ దేవుడు ఒకసారి చూసుకోండి పై నుంచి కింద. అదైతే పైన చెప్తున్నా పక్కా 12 feet ఉంటుంది. 12 feet 12.5 13 feet ఉంటుంది. ఎందుకంటే పైన ఫ్రేమ్ దాకా మనం లెక్కేసుకున్నాం అనుకో. గణేశుని వదిలేసి ఫ్రేమ్ దాకా లెక్కేసుకున్నాం చాలా హైట్ వస్తుంది. ఎందుకంటే మల్లారి డిజైన్. ఎందుకంటే పైన మనకి పగడిలాగా వస్తుంది షేప్ కొద్దిగా. ఇదైతే ఇటు వచ్చేసుకో చెప్తే చిన్న ఇవన్నీ సేమ్ మల్లారి అన్ని 1 2 చెప్తున్నా కదా. మెయిన్ నువ్వు చెప్పురా. బాస్ అందరికి బాస్. ఈ గణేశుడు తక్కువలో తక్కువ. కింద బేస్ నార్మల్ గా మౌంటైన్స్ లెక్క వస్తుంది. పైన మన హనుమంతుడు డీటెయిలింగ్ ఒకసారి పెట్టుకోవాలి. నీట్ 6 packs. ఆ చెస్ట్ ఆ ఛాతీ పైల్వాన్ ఫేస్ ఇట్లా చాలా నీట్ గా వచ్చింది. ఆ ముడి ఎంత డీటెయిలింగ్ వచ్చింది. దీని మీద గణేశుడు 4 feet గణేశుడు వస్తుంది. కింద హనుమంతుడు ఒక 3 feet కింద స్టాండ్ ఒక 1 feet, దాని కూడా 5 feet. పైన మళ్ళీ దాని మీకేంచి 4 feet గణేశుడు అంటే ఆల్మోస్ట్ 9 feet ఉంటుంది. అది నేనే 6 అనుకోరా, చెప్పులు తీసేస్తా. నేనే 6 feet రా. నా మీకేంచి అది ఇంకో పక్క 2 feet ఎక్స్ట్రా ఉంటుంది. 7 అంటే 7 8 ఉంటుంది. ఇదైతే కలిసి ఎంత తక్కువకి ఇస్తుంది తెలుసా? 22,000కి ఇస్తుంది. 22,000 మీకు కస్టమైజ్డ్ కలర్స్. ఇంకా మీకు ఇష్టమున్న కలర్ వేయించుకోవచ్చు. వచ్చి ఒక ఈ టైంలో వచ్చి ఒక బుకింగ్ చేస్తున్నాను అనుకో, ఇష్టమున్న కలర్ వేయించుకోవచ్చు. మీరైతే చెప్తున్నా కదా చాలా తక్కువ వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తుంది కదా, దేవుడి కోసం అనుకొని చేస్తుండు. తెలిసినట్టయితే ఇప్పుడు నేనేం పని చేస్తాను ఇట్లా కొట్టాలరా, ఇట్లా చేయబట్టుకో. అరే అందులో గన్ రా. అరే షూటింగ్ అరే అట్లా మంచి కొట్టు. సారీ ధీరజ్ పెయింటర్. అరే ఒక నీటి కొట్రా. డిఎం ఫర్ ధీరజ్. పెయింటింగ్ ఇంట్లో గోడల మీద ఏమన్నా వాల్ డిజైన్ వేయాలంటే ధీరజ్ అని వీళ్ళు అన్ని వేసేస్తాం. ఇక ఇప్పుడు ఎట్లా వేస్తున్నావు? ఎక్విప్మెంట్ అంతా అందే. డిఎం ఫర్ బుకింగ్ వచ్చేస్తా పెయింటింగ్. ఓవర్ ఇంట్లో పడతాను ఇంట్లో. అరే ఆడ దుమ్ముందిరా. ఓనర్ కే తెలుస్తుంది పెయింట్. చిన్నప్పుడు నేను ఏడు కలిసి ఎప్పుడు 4th క్లాస్ లా సైకిల్ కి పెయింట్ కొట్టినాం మేము. ఇట్లా స్ప్రేలు ఉంటాయి. ఎంత 80 రూపీస్ స్ప్రేలు ఉంటాయి. ఆ బ్లాక్ పెయింట్ తెచ్చిన రెడ్ కలర్ సైడ్ మొత్తం బ్లాక్ వేసినాం దాన్ని. అయితే అప్పట్లో చిన్నప్పుడు సైకిల్ బాగా నడుపుతుండే కదా, ఇక అట్లా ఉంటుండే. పెయింట్ వాసన అయితే గుమ్మ బయటికి రాడు. బయట నుంచి అయితే గ్యాస్ సిలిండర్ పెట్టినాం. ఎక్కువ తక్కువ వేసి అనుకో అయితే వర్షం పడుతుంది. ఏదో గైస్ బండి కూడా కావాలంటే డిఎం ఫర్ బుకింగ్స్.
ఇదో మన బజాజ్ మణి రెడ్డి బండి, ఇది నక్షిత్ రెడ్డి, ఇది ఏం బండి, అది మన బండి, అది పోర్షే, అది అయబూజా, అది అయ్యబూసా ఏడ దొరకదు మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు ఇప్పింది ఇప్పుడు దాకా. అంతేనా? చాలా ఇప్పింది. చాలా మస్తు తిరిగినాం దాని మీద. ఇంకా డైలీ అవుతుంది 200 400 గాలి ఇట్లా వెళ్ళిపోతుంటాయి. పెట్రోల్ మనకి మంచిగా వచ్చి రిసీవ్ చేసుకురు మంచిగా. మా దేవస్థానం చాలా మంచిగా ఉండే దాంట్లో అయితే. ఆడైతే మంచిగా డాన్స్ చేసినాం, అన్ని చేసినాం, అలా వచ్చింది. కానీ ఆడ మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉండే, రష్ ఎక్కువ ఉండే. ఇంకా తెలిసిన కూడా చాలా మంది కలిసిరు. ఇక అందరిని ఈడ చూపెడతాం, అందరిని ఏడైతే అని చెప్పి ఇక మేము చూడలేము, ఎందుకంటే మేమే రష్ లో ఉండే. ఎందుకంటే ఇక్కడికి వద్దామని చెప్పి ఆడ లేట్ అయిపోయింది మాకు ఇక. సో ఇక అట్లా అని చెప్పి కట్ అయిపోయినాం అందరం. ఇదో ఇక్కడ బాస్, ఇది రావు బాస్, మెయిన్ బాస్ ఈయననే అందరికి. చెప్పు బాస్. బాస్ పని చేయడు, ఖాళీ పైన చూపెడతాడు, అంత వీడియోలో చూపెట్టి అంటాడు. ఆయన మెయిన్ బాస్ అందరికి. ఈయననే మెయిన్ ఈయననే. చెప్పురా. రైట్ నీ పేరేం చెప్పు. సన్నీ. మొత్తం నిజం పేరేంది? సాత్విక్. అరే సాత్విక్. అరే ఈయన పేరు కూడా సాత్వికే. నాటి సన్నియా? అరే నాటి సన్నియా? ఎప్పుడా నాటి సన్ని అడిగితే ఇస్తారు ఫ్రీగా. ఫస్ట్ వచ్చి డిస్కౌంట్ ఇస్తాడు. మెట్టు కూడా నాటి సన్ని. అరే మాట్లాడరా ఏమన్నా ఇట్లా. అరే ఎప్పుడు పోతావురా? ఇంటికి ఎప్పుడు పోతావు చెప్పు. బండ మీద బండ, రెండైనా బండ. ఇంటికి ఎప్పుడు పోతావు? ఇప్పుడా? వర్షం పడుతుంది, ఎటు పోతావు? వర్షం అయినాక పోతావు. పొద్దున అవుతుంది, నిద్ర పోవా? బోనాలు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆగు. నీ గర్ల్ ఫ్రెండ్ పోవాలా నువ్వు కూడా? మళ్ళీ లెక్కలు ఎందుకు చేస్తున్నావు? గింజలకి ఇట నించో. చెప్పు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? సరే నువ్వు చెప్పురా, నిన్ను అడుగుతున్నా. నాకు తెలియదు. ఎందుకు అట్లా ఊడిపోతున్నావు నాన్న? నిల్చో, మంచి నిల్చో. బాస్ అటెన్షన్ నించో. అరే మంచి నించో, స్ట్రైట్ నించో. ఏ స్కూల్ రా నువ్వు? విద్యోదయ హై స్కూల్. ఏంటది? విద్యోదయ హై స్కూల్. విద్యోదయ హై స్కూల్. మాడు ఏం చేసింది తెలుసా? మొన్ననే మేడం కట్టు కొట్టిందంట సైకిల్ తో. అరే మేడం కట్టు కొడతావు సైకిల్ తో? కట్టు కొట్టినావా లేదా? అయిపోయింది. 15 మార్కులు తీసేసారు. బయట మైనస్. మీ మేడం చూస్తుంది మళ్ళా. నీల్ డౌన్ సీదా గోడ కుర్చీ. నాకు కట్టు కొట్టినావని వస్తుంది 15. కాలు అడ్డం పెడతాడు మా వాడు. కాలు జారుతాడు మన మేడం. నువ్వు చిన్నప్పుడు చిరకలు కూడా అది మొత్తం తిరుగుతున్నట్టగా. తిరుగుతుండేరా నేను. మల్కాజ్గిరి. సరే నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. నువ్వు ఇంగ్లీష్ మీడియమే కదా? తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాకు తెలుసు రాబోయే అది. మంచి చెప్పు. నీ పేరేంటి? సన్నీ. మంచిగా ఇంగ్లీష్ లేపు. మొత్తం ఫుల్ నేమ్ చెప్పు. ఇంగ్లీష్ క్లాస్ ఇస్తాడు మావాడు మంచిగా చదువుకుంటాడు ఇంగ్లీషు. మావాడు చదివేది బోరాన్ స్కూల్. చెప్పురా. బోరాన్ చెప్పు. హాయ్ చెప్పు అందరికి. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ సన్నీ. హలో గైస్. అట్లా బాబు సన్నీ అన్న కొట్రా. మంచి చెప్పు. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ సన్నీ. అరే చెప్పురా. సిగ్గు అడగరా నాయనా. ఇట్లా సిగ్గు పడదు. ఇట్లా మెల్కలు తిరుగుతున్నావు ఒకటే అటు ఇటు పాము లెక్క. మా నాన్నగారు సిగ్గు పడాడు కదా, ఆయన సిగ్గు శరం లేక రా నాని. ఆయనకి సిగ్గు శరం ఏమీ లేదా ఆయనకైతే. ఏమైంది? చిన్నప్పుడు సిగ్గుందిరా నాకు. చిన్నప్పుడే పోయిందా? ఎటు పోయింది? అట్లా చూడనా రామనారా? వరజోడ రామ్నగర్ ఏడికి పోదు. చీనంబరా? చీనంబర్ లోనే ఉంటది ఎప్పుడు. చీనంబర్ లో ఉంటది అంట. మన కెమెరామ్యాన్ ఎవరో కాదు, మన చిన్న ఉండే చిన్ను. అరే నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మంచిగా నీ ఫస్ట్ నేను అడుగుతాను, నీ పేరు చెప్పు. సన్నీ. సన్నీ. ఏ స్కూల్ చదువుకున్నావు? విద్యోదయ హై స్కూల్. ఏ క్లాస్?
ఫోర్త్ అరే ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో ఇప్పుడు నువ్వు ఎంత అయితే టైం చూపిస్తావు? నీకు ఇంట్లో ఎట్లా 12:37 అయింది. నువ్వు ఎట్లా వస్తావు బయటికి? నువ్వు నడుచుకుంటా వచ్చిన. నడుచుకుంటూ వచ్చిండంట. ఎట్లా వచ్చినా డైరెక్ట్ నాకు దాని లెక్క తయారవుతుంది నీడు. ఆ నాకు చిన్నప్పుడు మేము ట్యూషన్ పోతుండే, ఒకటి ట్యూషన్ పోతుండే. ఏం చెప్తుండే మ్యామ్, నార్మల్ మన అప్పట్లో కాలేజ్ పెట్టేట్టు వస్తున్నాడు, బ్యాగ్ లో ఒకటే బుక్ ఉంటుండే. నేను అన్ని బుక్లు తీసుకుని నేను చదువుకుంటుండే ట్యూషన్ లా. భయ ఒకటే బుక్, అది కూడా హిందీ బుక్. హిందీలో మ్యాథ్స్ అవన్నీ ఏమి ఉండవు కదా, ఒకటే బుక్ హిందీ బుక్ పట్టుకొస్తాడు. ఏం చదువుతుండే? హిందీ. ఏమన్నా అంటే హిందీ రాదు మ్యామ్ నాకు. అదో అయితే ఇంగ్లీష్ రాదు నాకు, ఇంగ్లీష్ వేరే బాస్టెడ్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ టీచర్. నాకు భాష టీచర్ రాదు, హిందీ అనుకో. मैडम आप हीरो नहीं ऐसे मैडम बोलते मगर जाने का नहीं, मैडम बोले थी बार बार मगर जाने का नहीं, बार बार गलती की कॉल फोन उठाने का ఏం చెప్పినా ఒక హిందీ బుక్ పట్టుకొస్తాడు కూడా, 4th క్లాస్ హిందీ బుక్. దాంట్లో ఏముండవు, పోయమ్స్ ఉంటాయి అన్ని. కహా జాయే కహా సే ఆయే అవి అన్నవే ఉంటాయి. ఇక్కడ ఒక బుక్ పట్టుకొస్తే అవుతుండే. ఏమంటే మ్యామ్ మేము ఇద్దరం సేమ్ క్లాసు, స్టేట్ సిలబస్ కదా, ఎట్లుంటుండే అంటే ఇక ఈ నా సేమ్ బుక్ అంటుండే. యా నా బ్యాగ్ లో ఏం బుక్లు ఉంటాయి, ఆ దొరలో ఒక బుక్ తీస్తారు బయటికి తీసి, ఇది నా బుక్ మ్యామ్ అంటాడు, పైన వచ్చి నా పేరు ఉంటది. మళ్ళా పేరు ఎప్పటి నుంచి ఏంది ధీరజ్? మనం పేరు ఏందనుకుంటున్నావు? చిన్నప్పుడు పండు పండు డబ్బు ఉంటుండే, పండు అంటుండే, పండు జామ పండు. ధీరజ్ అప్పుడు నువ్వు గింజ ఉండే, ఇప్పుడు పత్తి గింజ. అది కరెక్ట్. అప్పుడు గింజ, ఇప్పుడు గింజ. బాబు ఇప్పుడు గింజలు ముంజలు అన్ని పోయినాయి. మనం గింజ ఎందుకున్నాం అంటే, ఒక భూమిలో నాటితే మంచి చెట్టులకు అంతే. అట్లా చిన్న ప్రేమతోటి. సో ఈ రోజుకి అయితే ఇంతే గైస్, స్టే ట్యూన్ ఫర్ న్యూ వ్లాగ్స్. ఈ రోజుకి అయితే చాలా తక్కువ విషయం, ఎందుకంటే మేము మా దేశంలో అది ఇద్దాం అనుకున్నాం కానీ క్రౌడ్ ఎక్కువ ఉండే. ఫోన్ బయటకి వెళ్తే జిప్ వేసుకుని ఫోన్ లోపలే ఉంటా అంటుంది. ఎందుకంటే చిన్న చేసి గుంజిండు అనుకో, అది అటే వెళ్ళిపోతుంది ఆ క్రౌడ్ లా. ఇక అట్లా అని చెప్పి ఈ రోజుకైతే ఇంతే. దొంగల పండుగ బోనాలు వస్తాయి. బోనాలు అంటే దొంగల పండుగ, పెట్టుకొని తిరుగుతారు దొంగలు. గోల్కొండలో మీరు వేరు అంటే చెప్తున్నా, ఫోన్ కి ప్యాంట్ కి జిప్పు ఉన్న ప్యాంట్ వేసుకొని పోరు గైస్. ఎందుకో తెలుసు చెప్తున్నా, ఇట్లా వెళ్ళిపోతే ఫోన్ వెళ్ళిపోతే నీకు అర్థం కాదు. బాయ్ ఫోన్ డైరీ ఇట్లా పోతుంది. నిజంగా ఆడ చిన్నప్పుడు మనము కలర్ కొడిపిల్లలు కొనుక్కున్నాము. ఒక 10 రోజులు కొంటే నెక్స్ట్ 20 రోజులు చచ్చిపోతుంది అది మళ్ళా. అట్లాంటి కొడిపిల్లలు ఉంటాయి, అవన్నీ పక్కా ఉంటాయి, అవన్నీ కలర్ నెత్తికి అంత రంగులు ఇంగులు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో హైదరాబాద్ రీల్స్ అన్నావు అనుకో, అలావే వస్తాయి. ఏంటిది చెప్పురా, అందరికి చెప్పు. బాయ్ గాయ్స్, ఈ రోజుకైతే ఎంతే. షేర్, సబ్స్క్రైబ్, లైక్, ఇంకా బెల్ ఐకాన్ కొట్టురా అని చెప్పు. పొద్దున టీచర్ చూసింది అనుకో అయిపోయా, మళ్ళా ఫోన్ వస్తుంది. మీ బాబు రాత్రి 12:30కి ఏం చేస్తున్నాడు అమ్మా? రాత్రి ఎందుకు తీసుకుపోయినారు బాబుని? రాత్రి ఏంది లేదు మేడం, తెలియదు మేడం. మళ్ళీ చర్చికి రావాలో పొద్దున అంటది. మళ్ళా ఎట్లా ముందే దేవుని బిడ్డలు చెప్పి బాయ్ చెప్పు. బాయ్ గైస్, బాయ్ గైస్, లైక్ షేర్ కామెంట్. బాయ్ గైస్, లైక్ షేర్ కామెంట్. సబ్స్క్రైబ్ చెప్పవా? అంటే సబ్స్క్రైబ్ కూడా పోతారు వాళ్ళంతా, అంటే చూసారు కానీ సబ్స్క్రైబ్ కొట్టద్దా? సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ అను. బాబు నువ్వు దొరికినవరా? మంచి ఛానల్ దొరికింది. సబ్స్క్రైబ్ అని మంచి చెప్పు. సబ్స్క్రైబ్ సో ఈ రోజుకైతే ఇంతే గైస్. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో రావాలో. ఇప్పటికైతే బుక్కలు పెట్టుకోండి. సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కొత్త కంటెంట్ అయితే వస్తాము. మనమైతే మంచిగా చిన్న ఫోన్ చేయండి, మంచిగా కలవండి, వచ్చి చూసుకొని చేసుకోండి. సో ఈ రోజుకైతే ఇంతే. బాయ్ చెప్పరా. చేసుకోండి అంటే బుకింగ్.